జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులైన శ్రీ సీతారామచంద్ర స్వాములను కళ్యాణ వేదికకు తీసుకుని వచ్చి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఇంద్రస్కి ఒక యజ్ఞోపవీతాన్ని అందిస్తారు, తర్వాత మరొక యజ్ఞోపవీతాన్ని అందిస్తారు. దాని యొక్క వృత్తాంతాన్ని అంతా కూడా ఆచార్యవరేణ్యులైనటువంటి శ్రీ శ్రీనివాసాచార్య స్వామి వారు చెప్తూ ఉంటారు. యజ్ఞోపవీత ధారణ ముహూర్తోస్తు యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేరసహదం పురస్తాత్ చతుస్సారపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసరాజాశ్చ గౌతమతయా జీవపరాంబికా జనక మహారాజేణ పుత్రీ చతుస్సారపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. శ్రీ శ్రీ రామచంద్ర ఎవరు, వారి తాత ఎవరు, ముత్తాత ఎవరు తెలుసుకోవాలని జనక మహారాజు పక్షమున ఉండేటువంటి యొక్క ఆచార్యులంతా కూడా స్వామి అడుగుతూ ఉన్నారు. ఆ విధంగా అడగగా, ఏమయ్యా మీ రామచంద్ర స్వామి ఏమి ఉద్యోగం చేస్తుంటాడు, ఏమి చదువుకున్నాడు? పుణ్యచలతే పుణ్యాచలే శ్వాస్తయా పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళో సావధాన సుముహూర్తే సావధాన. సూత్రాలను చూపిస్తున్నాడు. జనక మహారాజు చేయించినటువంటి ఒక సూత్రం, ఆ తర్వాత దశరథ మహారాజు చేయించినటువంటి ఒక సూత్రం, మన అందరి తరపున ఆలయ పక్షంగా ఇక్కడ ఉండేటువంటి ప్రధాన కంటే బద్నామి సుభగే ఆవశ్యకత ఉంది. అలాంటి రామానుగ్రహాన్ని లోకరక్షణ హేతునా కంటే బద్నామి సుభగే సాజీవ జరదాస్. పశవో